కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. మొదటి కన్సల్టేషన్, మొదటి స్కానింగ్ ఉచితం. వివరాల కొరకు హెడ్ ఫెర్టిలిటీని సంప్రదించండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్కి మరొక భారీ పరిశ్రమ ఖరారైంది. ఇప్పటికే శ్రీ సిటీలో సేవలు అందిస్తున్నటువంటి డైకిన్ సంస్థ ఏపీలో తన కార్యకలాపాలను మరింత విస్తరించబోతుంది. దీనివల్ల కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి? పారిశ్రామికీకరణ విషయంలో డైకిన్ కంపెనీ ఏపీలో ఉపాధి కల్పనకి ఎటువంటి అవకాశాలను తీసుకురాబోతుంది? ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సుబ్రహ్మణ్యం గారు, అనలిస్ట్. సుబ్రహ్మణ్యం గారు, నమస్కారం. నమస్కారం సార్. డైకిన్ అనేది చాలా మోస్ట్ పాపులర్ కంపెనీ. హౌస్ హోల్డ్ ఏసీస్, ఎయిర్ కండిషనర్స్లో కూడా చాలా మంచి బ్రాండ్ అనేటువంటి ఒక ఇమేజ్ ఉంది. అవును. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎక్స్పాన్షన్కి వెళ్తుంది అనుకోవాలా, ఇంకొక సపరేట్ ప్లాంట్ పైన ఫోకస్ పెట్టిందని అనుకోవాలా? ఈ కొత్త స్కీమ్స్ వరుసగా ఇండస్ట్రియల్ పాలసీస్ అనౌన్స్ చేసిన తర్వాత, ఐటీ పాలసీ, ఇట్లా రకరకాల పాలసీలు అనౌన్స్ చేసిన తర్వాత పరిశ్రమలు కూడా ఏపీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. అవును సార్. ఈ డైకిన్ ప్రతిపాదనలు ఏ విధంగా చూడాలి సార్? ఇప్పుడు మొత్తం మీద మీరు చూసినారంటే మనకి ఇప్పుడు రీసెంట్గా అంటే వివిధ ప్రాంతాలు, రాయలసీమ, కోస్టల్ ఏపీ, తర్వాత ఉత్తరాంధ్ర, 3 రకాలుగా ఉన్నాయి కదా. జనాలు ఏంటంటే మొత్తం అమరావతిలో పెట్టేస్తున్నారు, అమరావతిలోనే అభివృద్ధి చేస్తున్నారు, వేరే దగ్గర పెట్టట్లేదు అని చెప్పేసి ఒక ఫాల్స్ మెసేజ్ స్ప్రెడ్ చేస్తున్నటువంటి వాళ్ళకి కనువిప్పు కలగడానికి ఇప్పుడు డైకిన్ వచ్చేసి తడ దగ్గర ఉన్న శ్రీ సిటీ. నిన్న కూడా అనుకున్నాం మనము, ఒక ప్రదేశం, ఒక స్టేట్ ఉందంటే ఒక్కొక్క ప్రదేశానికి అక్కడున్న హ్యూమన్ రిసోర్స్ని బట్టి, వాతావరణాన్ని బట్టి అక్కడ రావాల్సినటువంటి కంపెనీలు తీసుకొచ్చి పెట్టడానికి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నం. ఇప్పుడు ఈ శ్రీ సిటీ ఎప్పుడో చెప్పినారు చంద్రబాబు నాయుడు గారు, తిరుపతి ఆ చుట్టుపక్కల వచ్చేసి హార్డ్వేర్కి దాన్ని బాగా అనుకూలంగా ఉంటుంది, హార్డ్వేర్ కంపెనీలకి తీసుకొచ్చి పెట్టచ్చని. అండ్ శ్రీ సిటీ దానికి సంబంధించిందే. ఇప్పుడు ఈ డైకిన్ అనే కంపెనీ తైవాన్కి సంబంధించి రెచి ప్రెసిషన్ అనే ఒక కంపెనీతో కలిసి 1000 కోట్ల పెట్టుబడి 75 ఎకరాల్లో, ఇది 3వ ప్లాంట్ వాళ్ళకి ఇండియాలో ఎక్స్పాన్షన్. ఇది ఆ 2 కంపెనీలు భాగస్వామ్యంతో కలిసి పెడుతున్నారు. 3000 మందికి ఉద్యోగాలు వచ్చేటటువంటి అవకాశం. మోరోవర్ వచ్చేసి ఇది వచ్చేసి గ్రీన్కి సంబంధించిన, అంటే వాతావరణానికి మేలు చేసేటటువంటి, అంటే మన మామూలుగా ఎకో ఫ్రెండ్లీ అనేసి అనుకోవచ్చు. అంటే ఫ్యాక్టరీ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది వ్యర్థాలు, కలుషితం, అది ఇది. అలా కాకుండా ఈవెన్ రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు శ్రీ సిటీకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఆయన చెప్పినాడు, అంటే ఈ శ్రీ సిటీ ఏరియాలో ఈ కార్బన్ ఎమిషన్ ఎంత ఉంది, దాన్ని ఎందుకు ఇంకా తక్కువ తీసుకొచ్చి పెట్టే విధంగా మీరు ప్రయత్నించకూడదు, దానికి మీకు కావాల్సిన ప్రోత్సాహాలు ఇస్తాం, సపోర్ట్ చేస్తామని కూడా ఆ విధంగా మోటివేట్ చేయడం జరిగింది. సో ఇది పెట్టడం వల్ల జరిగే మేలు ఏంటంటే, ప్రత్యేకించి మన ఇండియాలో మొత్తం మీద ఇప్పుడు దాకా వాళ్ళకున్న 2 ప్లాంట్స్లో ఇప్పుడు సంవత్సరానికి వచ్చేసి ఒక 2 మిలియన్ యూనిట్స్ తయారు చేస్తున్నారు వాళ్ళు, కంప్రెసర్స్ ముఖ్యంగా ఏసీలో వాడేటటువంటివి. 2030కి వాళ్ళు వచ్చేసి 5 మిలియన్ కంప్రెసర్స్ తయారు చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. అలాగానే తయారు చేయగలిగితే జనాలకి జరిగే మేలు ఏంటంటే, మనం వాడుకునేటటువంటి ఏసీలు రేటు సిగ్నిఫికెంట్గా తగ్గి మధ్యతరగతి, దిగువ మధ్య తరగతి వాళ్ళు కూడా ఏసీలు కొనుక్కొని ఎండాకాలంలో సేద తీరడానికి అవకాశాలు ఎక్కువ ఉండే విధంగా వాళ్ళు స్టెప్స్ వేయడం జరుగుతుంది సార్. మామూలుగా కూడా శ్రీ సిటీలో ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించినటువంటి సంస్థలే ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళతో భేటీ అయ్యి స్పీడ్ ఆఫ్ డూయింగ్ అనే కాన్సెప్ట్ని అక్కడే ముందు ప్రపోజ్ చేసి తీసుకొచ్చినారు. ఇప్పుడు డైకిన్ అనేటువంటిది కానీ ఈ సంస్థలు రావడానికి ఈ పాలసీలు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి? అలాంటి శ్రీ సిటీ లాంటి ఎస్ఈజెడ్లు, స్పెషల్ జోన్స్ ఎంతవరకు ఉపయోగపడుతుంది సార్? ఇప్పుడు పాలసీస్ సరళం చేసినందువల్లనే గత 5-6 నెలల్లో మీరు చూసినారంటే ఇంటర్నేషనల్ కంపెనీలు, నేషనల్ కంపెనీలు ఎన్నో ఆంధ్రప్రదేశ్ వైపు చూడడం మొదలుపెట్టినాం. ఎన్నో మనం ఇప్పుడు వాటితో ఎంఓయూలు కూడా అయిపోయినాయి. ఇంటర్నేషనల్ కంపెనీ లాంటి ఇప్పుడు గూగుల్ కంపెనీ, ఇండియన్ కంపెనీస్ లాంటి రిలయన్స్ కంపెనీ, టాటా కంపెనీస్, ఇవన్నీ రావడానికి కారణం ఏంటంటే వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఇండస్ట్రీ పాలసీస్. వాళ్ళు ఇప్పుడు ఏం చెప్తున్నారంటే థింక్ గ్లోబల్, యాక్ట్ గ్లోబల్ అంటున్నారు. తర్వాత వచ్చేసి ఇంతకు ముందు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఎందుకంటే 5 సంవత్సరాలు వేస్ట్ అయింది కదా, 5 సంవత్సరాలు వేస్ట్ అయింది, ఇంకా కూడా రికవర్ చేయాలి. అంటే వాటన్నిటిని కంపెన్సేట్ చేయాలంటే ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది ఆ ఇండస్ట్రీ పాలసీస్ అన్ని చాలా సరళం చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రోత్సాహాలు ఎక్కువ ఇచ్చి వీళ్ళందరూ అటుపక్క వచ్చే విధంగా చేయడంలో భాగంగానే మనం ఇప్పుడు ఈ డైకిన్ ఎక్స్పాన్షన్ గురించి మాట్లాడుకోవాలి. ఇది ఎక్స్పోర్ట్స్ కూడా ఉంటాయి డైకిన్ కి సంబంధించి. సిమిలర్ ట్రాపికల్ కండిషన్స్ ఉన్న దేశాలకు ఎగుమతులు కూడా చేస్తారని ఏంటి దాని గురించి? బంగ్లాదేశ్, సౌత్ ఆఫ్రికా, ఆఫ్రికన్ కంట్రీస్, వీటన్నిటికీ కూడా వీళ్ళు ఇక్కడి నుంచే ఎక్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు. అంటే వన్ రీజన్ మీరు ఏం చూడాలంటే, చైనా తర్వాత భారతదేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ చాలా తక్కువ ఉంటుంది.
ఓకే. ఈవెన్ మీరు ఫార్మా కూడా చూసినారంటే ఇండియా వచ్చి ఓల్డ్ ఫార్మసీ అంటారు. కారణం ఏంటంటే ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ తక్కువ ఉంటుంది, ఓకే. హ్యూమన్ రిసోర్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఈ రకంగా డైకిన్ ప్లాన్ కూడా ఏంటంటే వాళ్ళు గ్లోబల్గానే వన్ ఆఫ్ ద లీడింగ్ ప్లేయర్స్ సార్. ఓన్లీ ఇండియానే కాదు, గ్లోబల్గా కూడా వాళ్ళ యొక్క స్పేర్ పార్ట్స్, వాళ్ళ యొక్క కంప్రెసర్స్, వాళ్ళ యొక్క ఏసీస్ ఎక్స్పోర్ట్ చేయడంలో లీడింగ్ ప్లేయరు. ఓకే. సో అలాంటి ప్లేయర్ ఇప్పుడు శ్రీ సిటీలో మళ్ళీ ఎక్స్పాన్షన్కి 75 ఎకరాల్లో పోయి 3,000 మందికి ఉద్యోగాలు కల్పించి ఇక్కడ తయారు చేసినటివి వేరే దేశాలకు ఎగుమతి చేస్తాం అనడం అనేది ఒక గొప్ప పరిణామంగా చూడాలా. సో మన యువతకు కూడా మంచి అవకాశాలు వస్తాయి సార్. మీరు నమ్మరు, మీరు యువత అన్నప్పుడు నాకు గుర్తొచ్చింది, ఇంతకు ముందర మా ఊర్లో, మాది శ్రీ సిటీకి దగ్గర నాయుడుపేట దగ్గర ఊరు మాది. ఓకే. ఇంతకు ముందర మా ఊర్లో అక్కడున్న జనాలు లోకల్గా పనిచేసుకునేవాళ్ళు. నాకు తెలిసి ఒకటి గుర్తు ఏంటంటే ఒక షుగర్ ఫ్యాక్టరీ దగ్గర వచ్చింది మా ఊరికి ఒకటి. మా ఊరు నుంచి పని చేయడానికి ఆ షుగర్ ఫ్యాక్టరీకి పోయేటటువంటి వాళ్ళు సైకిల్లోనో బస్సుల్లోనో పోయేటటువంటి వాళ్ళు. ఇప్పుడు మీరు నమ్మరు, తెల్లవారుజాము 4 గంటలకి మా ఊర్లో ఒక పెద్ద బస్సు వస్తుంది, శ్రీ సిటీ నుంచి వస్తుంది. అది వీళ్ళందరినీ తీసుకెళ్ళడానికి సార్ ఎంతమంది పోతున్నారంటే ఒకటి చెప్పాలా, మా ఊర్లో ఒక హరిజన వాడు ఉంటుంది. ఆ హరిజన వాడకి నెలకి 5 నుంచి 10 లక్షల రూపాయలు శాలరీసు కేవలం హరిజన వాడికి వస్తున్నాయంట. శ్రీ సిటీలో పనిచేయడం వల్ల, పనిచేయడం వల్ల ఒక 5 నుంచి 10 లక్షల రూపాయలు సంపాదన మా హరిజన వాడికి ఒక నెలకు వస్తుందంట, మా ఊర్లో ఉన్న హరిజన వాడికి. అంటే ఉద్యోగ అవకాశాలు శ్రీ సిటీ గురించి ఎంత పెరిగినా, అంటే ప్రతి గవర్నమెంట్ దానికి ఎంకరేజ్మెంట్ చేసింది. రైట్ ఫ్రమ్ రాజశేఖర్ రెడ్డి గారి గారి నుంచి, కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గర నుంచి, అఫ్కోర్స్ చంద్రబాబు నాయుడు గారి గురించి అందరూ దాన్ని సపోర్ట్ చేసినారు. సో ఆ విధంగా అంటే ఉద్యోగ అవకాశాలు ఇన్ని పెరగడం వల్ల, ఒకప్పుడు నేను ఒక 20 సంవత్సరాల క్రితం కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు మా ఊర్లోకి నాది ఒకటిదే బైక్ ఉండేది, నాది ఇంకొక అతనికి 2 బైకులు ఉండేది. బైకే గొప్ప. ఈరోజు ఇంటికి ఒక బైక్ ఉంది మా ఊర్లో, కార్లు కూడా ఉన్నాయనుకోండి. అంటే ఇవన్నీ దేనివల్ల అయినాయి అని అంటే ఇలాంటి ఇండస్ట్రియలైజేషన్ అవ్వడం, ఎక్కువ కంపెనీలు రావడం, వాటిలో ఉద్యోగాలు చేరడం. ఇప్పుడు ఈ డైకిన్ ఎక్స్పాన్షన్ మళ్ళీ శ్రీ సిటీలో జరిగిందంటే ఎంతోమందికి ఎన్నో రకాలు లేబర్ వర్క్ కానీ, టెక్నీషియన్స్ సంబంధించిన వర్క్ కానీ, అన్ని వర్క్లు వచ్చి ఇంకా ఎక్కువ మందికి ఉద్యోగాలు వచ్చి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ మనకు 3,000 మందికి కూడా ఇంకొక 2-3,000 మళ్ళీ ఉండొచ్చు ఉంటుంది. ట్యాక్సెస్ రూపంలో గవర్నమెంట్కి వస్తాయి, మళ్ళీ ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఆ ఎక్స్పోర్ట్ ట్యాక్సెస్ వస్తాయి, ఈ మళ్ళీ ఈ లాజిస్టిక్స్ రెవెన్యూ జనరేట్ అవుతుంది. అన్ని ఎక్కడ అడుగుపెట్టినా డబ్బుతో పని కదా సార్ ఏదైనా సరే. సో ఆ విధంగా మనకు ఇది ఆంధ్రప్రదేశ్కి ఇంకొక ఆదాయ వనరులుగా తయారయ్యేదానికి అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి సార్. రైట్. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు. ఇది డైకిన్ సంస్థ ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్ ఆంధ్రప్రదేశ్లో ఎక్స్పాన్షన్ వర్క్ని మొదలు పెడుతుంది. దేశంలో ఉన్నటువంటి 3వ ప్లాంట్గా ఇది విస్తరించిన తర్వాత జరుగుతుంది పెద్ద ఎత్తున. అది కూడా ఆసియాలోనే ఒక పెద్ద ప్లాంట్గా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ స్థాయిలో భారీ ప్రణాళికల్ని డైకిన్ సంస్థ చేసింది. కాబట్టి లోకల్ ఎంప్లాయ్మెంట్తో పాటు ఇన్వెస్ట్మెంటు, ట్యాక్స్ కలెక్షన్స్ అన్ని రకాలుగా కూడా రెవెన్యూ సోర్సెస్ పెరగడానికి ఇది ఒక కీలకమైనటువంటి నిర్ణయం అవుతుందని సుబ్రహ్మణ్యం గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.